హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. అనుకోవాలి నేను బాగోపోయినా సరే అనుకోవాలి. ఏం తింటున్నాను ఇప్పుడు నేను చెప్పండి. ఉప్మా. ఉప్మా తింటున్నానండి. బాగా తెచ్చా, చాలా బాగుంది. దాంట్లో మళ్ళీ నేను కాంబినేషను చెప్పను, కారపొడి వేసుకున్నాను. ఉప్మా అంటే ఒక గ్లాస్కి ఐదు గ్లాసులు వాటర్ వేసానండి. వెరైటీగా చేశానండి ఇవాళ. చాలా బాగుంది. బాగుంది. పొద్దుట 5 o'clock వేసానండి. గుమ్మలు చూసుకుని ముగ్గు పెట్టుకున్నా, సామాన్తో వేసానండి. ఇప్పుడు టిఫిన్ తీసుకున్నాను. ఎవరితోటి నేను మాట్లాడను, మీరు ఫోన్లు చేయకుంటే నేను మాట్లాడను, అంతే. నేను ఎవరి జోలికి పట్టించుకోను. నా నిదానం, నా కాళ్ళ మీద నేను నిలబడతానని నేనేంటో చూపెడతాను. నన్ను కేగిస్తానంటే వేరే వాళ్ళు వద్దంటున్నారండి. ఎంత యాక్షన్ చెప్పి నేను ఉంటే కానీ వాళ్ళకి లైక్లు లేవు, వీడియోలు లేవండి. మళ్ళీ రివర్స్ పెడుతున్నాడండి. నాకు కూర్చొని తిని ఉన్నదండి, కోట్లు కాదు. ఉంటాను తింటే తింటాను, తిండి కట్టుకుంటాను బట్టే నేను కోరుకుంటాను, చాలు నాకు. గవర్నమెంట్ ఇది నెల్లూరు కూతురమ్మ కట్టిస్తాను, నీకు ఒక సంవత్సరం లోపల ఉన్నదండి. చాలా చాలా సంతోషం. ఆవిడ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ కూడా వెళ్ళి వాళ్ళకి లాభాలు ఇస్తున్నారండి. నేను అందరికీ కూడా నేను వెళ్ళిపోయి నా వల్ల వాళ్ళు బాగుపడిపోతున్నారండి. నేను ఎలా ఉంటున్నానో ఆ డైలీలో ఉంటున్నారు. ఇప్పుడేంటో చూపెడతానండి. ఎవరు కూడా నేను వెళ్ళండి, నా బతికేది నేను బతుకుతానండి. ఎందుకు వచ్చిందంటారు సిగ్గు తెలుసా అండి? నా యూట్యూబ్ వాడి పేరు పెట్టేసుకున్నాడండి, ఇన్స్టాగ్రామ్ వాడి పేరు పెట్టేసుకున్నాడు. పేరు వద్దు. లెంజా అంటే 16 సార్లు వెళ్ళాలి లెంజి అంటుంది, సామెతే ఉందండి. అందుకే ఎవరి జోలికి వెళ్ళాలి. నేనేంటో నిరూపించుకుంటాను. ప్రతి వాళ్ళు అంటున్నారమ్మా, అందరికీ వెళ్ళి మీరు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఛాన్స్, మీరేమో మామూలుగా ఉంటున్నారు, మీ మొఖానికి ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు తెలుసుకున్నానండి నేను. ఉప్మా చాలా చాలా బాగుందండి. 1కి 2 వంతులు వేసి చేస్తాను, సరిపడగా ఉంటుంది. మా అమ్మగారు చేసిన కానీ ఇష్టం. ఇది వేరే వెరైటీగా 1కి 5 వంతులు, 5 ఒక కప్పు చేసాను అనుకోండి, 5 కప్పులు వాటర్ వేస్తాను. ఒక గ్లాస్ చేసాను అనుకోండి, 5 గ్లాసులు వాటర్, అలా. చాలా చాలా బాగుందండి. నెలకి వచ్చేస్తుందండి, మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు సంతోషం లేదు. మళ్ళీ రాగానే మీద ఇంకో వెయ్యేసి నా ఇల్లు బదులు రెంట్ కట్టాలి, చైతన్య రెంట్ కట్టాలి. అందుకే నేను బిర్యానీ పెట్టుకుంటానండి. ఇంకా మా ఊళ్ళకి అవ్వట్లేదండి.
అందరికి మళ్ళీ కళ్ళు మూసుకుని, అందరూ కాదండి, కొంతమంది నచ్చిన వాళ్ళు నచ్చిన విధానంగా కళ్ళు మూసుకుని బతికితే వాళ్ళు సంపాదించేస్తున్నారండి. నేను అలా సంపాదించలేదు, అలాంటి దాన్ని కాదు. ఏదులో కూడా నేను ఒక తల్లి పాత్ర ఉన్నదాన్ని. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అలా కళ్ళు మూసుకుంటే నేను ఈ పాటికి ఎక్కడో ఉండేదానండి. పార్టీ 3లోను పార్టీ 5లోను వచ్చాను. ఓ డైరెక్టర్ అన్నారు, లక్ష్మి గారు మీరు ఒక 10 ఇయర్స్ ముందు వచ్చి మీరు హీరోయిన్ అన్నారు. ఆ డైలాగ్ చాలా నాకు ఎంతో ఇష్టం. రాజారెడ్డి గారు అనుష్క, రాఘూర్ అనుష్క, అనుష్క అంటారు, జయప్రద అంటారు, శ్రీదేవి అంటారు, అందరూ రకరకాలే అంటారు. నేను ఎక్కువ షార్ట్లు వేసుకుంటాను. చాలా బాగుందండి. గుడుంగుని వెళ్ళిపోతుందని ఇలా అంటే చాలు. వైజాగ్ చర్చ మొన్న ఈవెంట్కి తీసుకెళ్ళాడండి. ఎవరో కాయలు కొయ్యకపోయినా సరే కోసారు, 10,000 పైన వేసారని చెప్పేస్తుందండి. ఎంత అబద్ధం నమ్మద్దు. ఓకే, నాకు తెలుసండి. నాకు ఇప్పుడు డబ్బులు వెళ్ళలేదండి. ఇంకా వాడు కూడా వెళ్తే ఎప్పుడూ అంతేనండి. ఇంకా వెళ్ళను కదండి, వారికి కదా ఎక్కడికి వెళ్ళను. నా స్వయం కృషితోటి నేను బతుకుతాను అనుకున్నానండి. ఎన్నాళ్ళు బతుకుతాం, ఎన్నాళ్ళు ఉంటామో చెప్పలేదండి. ఇక మన పాపం ముసుకున్నాళ్ళు అన్నయ్య అనుకోకుండా నెల నుంచి బాగాలేదండి. బాగానే తిరుగుతున్నాడు, బాగానే ఆర్టిస్ట్కి వెళ్తున్నాడు. 10 రోజుల నుంచి ఇంట్లో రెస్ట్ అండి అంతే. అయినా బాగానే తింటున్నాడు, టిఫిన్ భోజనం అండి. చచ్చిపోయా తను అందండి, అంటే ఫుల్ డ్రింక్ అండి. లోపలికి పోయినాయి అంటామో బట్టలు అంటున్నారు అంటే పిచ్చింది అలాగే అంటారు కదా అనుకున్నాను. ఇక్కడ ఉంటే ఎదుగునండి, ఇక్కడ లేను కదండి. మరి మా వాళ్ళు మొత్తం ఏడుపు వచ్చేసింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూసి రావాలి. అందుకనండి వైజాగ్ ఫ్రెండు, హైదరాబాద్ ఫ్రెండ్ కూడా విడిపోయారంటండి. ఎందుకో తెలియదు. అయ్యి బాబోయ్, ఇది నవ్వండి. నన్ను కేకేసి చీరలు పెట్టి అవి పెట్టి పెట్టి నా మీద పోలీస్ కేసు వేస్తారంటే డిలీట్ చేయకపోతే ఇంక నేను ఏమనుకుని చెప్పలా చూసుకుని వీడు ఎగిరేస్తున్నాడు చచ్చా. ఇప్పుడు ఆవిడ ఫోన్ నేను చేస్తే నేను కదమ్మా అసలు అదే పుట్టించేసింది. నువ్వు సచ్చా ఏంటో నాకు తెలియదు, ఆ నెంబర్ ఏంటో తెలియదు, నా నెంబర్ అడిగి తెలియదు. ఏమన్నా నువ్వే అని చెప్పాను. ఫోన్లో గొడవించండి. మళ్ళీ కలిసాము. ఏమండి మనం నాగార్జున చిరంజీవి ఇష్టం అంటే నెక్స్ట్ నేను ఇష్టం అంటే అడుగు. ఎన్నిసార్లు నాకు 2-3 సార్లు కొత్త కొత్త చీరలు అండి కొని పెట్టారు. గాజులు, బొట్లు, స్టిక్కర్లు అన్నీ ఒకటి కదండి. మొన్న కొడుకుకే ఖర్చులకి మళ్ళీ నేను బట్టలు పెడతాను అనేసి 200 ఇచ్చారండి. చాలా మంచివాడండి. ఆవిడకి ఆవిడ ఫ్రెండ్, హైదరాబాద్ ఫ్రెండ్ 30 తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించిందంటండి. 8,000 ఖర్చు అయిందండి పాపం ఆవిడకి. వైజాగ్ ఆవిడకండి. లక్ష్మి గారు ఎవరు స్నేహం చేయండి, మీతో చేస్తాను. 5-6 ఏళ్ళ నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్లు అండి. ఇంకా హైదరాబాద్లో ఒకటి ఉన్నదండి, 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి. కానీ అది దూరం అయిపోయిందండి. ఏమండి, దూరి దూరి దంబర్ గుడిసెలు చేసి శరీరంగా స్నానాలు. అలాంటి వాళ్ళు కూడా నేనంటండి ఇవి వేసుకుంటే తప్పు అంటండి. వాళ్ళకి బ్రాలు వేసుకుంటూ నేను టవల్ కట్టు చేసుకుంటూ నా ఇష్టం, నా శరీరం, నా కేష్టాను, నా చుట్టాలు పట్టాలు ఎంచుకొని ఆ కొడుకులు అంటండి అబ్బో చేసేస్తాను. ఇంటికి రానివద్దు అంటే అన్నది మా ఇంటికి అంటే నా బయట మాట్లాడుతాను. నాకు పని ఏంటి, నీతో అసలు పని లేదు, షూటింగ్ దానివే కదా అసలు. నీ దారి వేరు, మా దారి వేరు. ఏదో నేను అలా కలిసిపోయి పిచ్చిన అలా వచ్చింది అంతే. 4 2 మూలు పెట్టుకోవచ్చు, ఊరు మూలు పెట్టుకోవచ్చు, ఊరోళ్ళకి వెళ్ళొచ్చు. నేను పేరు అనలేదండి, లోకం మీద జరిగి చెప్పాను. అన్నీ చేయొచ్చు. ఏదో యాక్టింగ్ లేండి, పైకి చీరలు కట్టేసుకోవటం. డ్రెస్సులు కట్టుకున్న వాళ్ళు అందరూ లేదు నేను అలాగే చెప్పలేదు.
అలా ఏడుతున్నారండి జనాలు. ఏం చెప్పనండి. మనం ఏంటో తెలుసు, ఆ లోకలందరికీ తెలుసు, దేవుడికి తెలుసు. నాళ్ళేంటో తెలుసు, దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు. నన్ను అన్నారండి, "ఎంత లక్ష్మి అలాంటి వాళ్ళతో తిరుగుతారు, అందరూ మీకు అలాంటి స్నేహాలేనా" ఉంటున్నారండి. నలుగురు ఉన్నారు బాబు, నలుగురు అటువంటి వాళ్ళేనండి. మొత్తం ముగ్గురు కట్ చేసిన వాళ్ళు మా వాళ్ళే. ఇది వేరేది, వేరే మన ఆర్టిస్ట్ కాదు. అయితే అది కూడా జనవరి నుంచి దూరం అయిపోయిందండి. సంతోషం, హ్యాపీగా ఉన్నానండి. నాతో మాట్లాడితేనే నా ముడ్డు వెనకాల గోతులు తీసేస్తున్నారండి వాళ్ళు. అలాంటి వాడు దేవుడు ఇప్పుడు కనువిప్పు చేశాడు. హ్యాపీగా బతుకుతున్నానండి. సంతోషం. ఇంకొక విషపాత కూడా ఉన్నాడండి, విషపురాలు. వీళ్ళిద్దరూ కూడా కట్ అయిపోయారండి. హ్యాపీగా బతుకుతున్నారు. నేను సీతానగర్ వెళ్ళిపోతానండి. బిర్యానీ పెట్టుకుంటాను. హ్యాపీగా బతుకుతాను. రోజుకో వీడియో పెడతాను, చూడండి. ఇన్‌స్టాగ్రామ్ 80,000 మంది ఉన్నారండి, లైక్ చేశారు. అందరూ అన్నీ కట్ కట్ అయిపోయినాయి. నా పేరు పెట్టేసుకున్నారండి, ఎదవ గదవ. కొంతమంది డిలీట్ చేసేసానండి. ఆ ఛానల్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా చూసి, కొత్తగా చూసి లైకులు చేసి గంట మార్క్ కొట్టండి. గంట మార్క్ కొట్టిన అందరికీ కూడా పాదాభివందనాలు. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను బాగుండాలి, నాకు లైకులు చేసిన వాళ్ళు బాగుండాలండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే అండి, అయిపోయింది. వైజాగ్ కూడా చాలా మంచివాడండి. 5 ఏళ్ళ నుంచి ఆయనకి నేనంటే ఎంత ఇష్టం అండి. ఆవిడకి అన్నీ పెడతాను, వద్దన్నా సరే. ఆవిడ కూడా ఆయుర్వేదాలతో చల్లగా ఉండాలని, మా ఫ్రెండ్షిప్ ఇలా ఉండాలని మనస్ఫూర్తి. నేను ఇంకెవరి ఫ్రెండ్షిప్ చేయనండి. వైజాగ్ ఆవిడ, నేను. హైదరాబాద్లో రాణి గారండి, ఆవిడ ఒక్క ఆవిడే అంతే. దేవి గారు, దేవి గారు అలా ఆయన బాగా కొంచెం అటు ఇటుగా ఉంటున్నారండి. ఓన్లీ ఆవిడ కూడా వాళ్ళది ఫ్యామిలీ వాళ్ళది. నాకు మాత్రం రాణి గారు డీప్ ఫ్రెండ్ అండి. చాలా, నేను భూమి ఉన్నంతకాలం వాడు స్నేహం అవుతుంది. నెక్స్ట్ వైజాగ్, వీళ్ళిద్దరేనండి నాకు బాగా డీప్ ఫ్రెండ్లు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. కనీసం నా పిల్ల కూడా నన్ను చూడదండి. ఎందుకు చెప్పుకుంటున్నాను, చూడదు కాబట్టి చూడదని చెప్పుకుంటున్నానండి, తప్పే ఉన్నది. మా తమ్ముళ్ళు అక్కలు కూడా చూడండి, వాళ్ళ పొట్ట వాళ్ళదే. అందరూ మళ్ళీ కోటీశ్వరులేనండి. ఒక చీర పెడదాం, ఒక కనక బాగాలేదు, ₹1 పెడదాం, దానికి ఒక ₹1000 ఇద్దాం. లేకపోతే బట్టలు అంటే ఒకసారి అన్ని చీరలు ఉంటే, నాకు 2 చీరలు పడితే ఇన్ని తెస్తున్నాయండి, ఇద్దరే కూడా హైదరాబాద్లో. ఏమి ఎందుకు పెట్టారంటే, పని చేయమని. మరి పని చేయకపోతే నాకు ఇవ్వండి బాబు అంటే, నేను బొంతలు కుట్టించుకోవాలని. ఇవాళ చూడండి 300 చీరలు, 60-70 డ్రెస్సులు, 25 నైటీలు, షార్ట్లు, ఎన్నిట్లతో ఉంటున్నారండి. అలాగే మనం ఓపిక పెట్టాలండి, అంతే. ఇవాళ ఆయనలే ఏడుతున్నారండి. ఒకరు మొగుడు చూడక, ఒకటి వాళ్ళ చూడక, ఒకటి కొడుకు చూడక ఏడుతున్నారని. మన పేర్లొద్దు. ఒక చెల్లెలు కూతురు జంపండి, ఇప్పుడు నన్ను నాకెత్తున్నారు, కోట్లు ఉన్నాయని నాకెత్తున్నారండి. మనకొద్దు అలాగా, మనం అంతా నీతి పద్ధతిగానే ఉన్నామండి. అలాంటిది మా తమ్ముడు రావద్దంటే నాకు బాధండి, అంతే. కానీ రోజు చూస్తాండి, అలా చంద్రుడు రోజు వాకింగ్ చేస్తాను, వాడు నన్ను చూస్తాను, నేను చూస్తాను. ఆ మధ్యన మాత్రం పక్కవాడు ఎవడో ఎగురుతున్నాడండి, ఏదో చేస్తాను అలా ఇలా అని. వాడు మీకు వార్నింగ్ ఇచ్చి మా తమ్ముడితో మాట్లాడాను, జాగ్రత్తగా ఉండు, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను, నన్ను ఎలా ఢీ కొట్టాలో నేను ఢీ కొడతాను అన్నాను. చాలా దీనికంటే ఫ్యామిలీ అండి వాళ్ళు, కొడుకు కూతురు కూడాని. వాళ్ళు కూడా అంతేనండి, చేసి సరిగ్గా స్నానాలు దూరి దుమ్మడి గుడిసెలండి తను కూడా. ఇప్పుడు పతివదనం చెబుతుందండి, ఎవరు నమ్ముతారండి. నేనంటండి ఇలా డ్రెస్సులు వేసుకుని దాని ఇంటికి రావద్దండి, అది వద్దండి, నువ్వెవరు అడగటానికి, నన్ను స్వాధీనం చేయడానికి వద్దని హక్కు ఎవరిచ్చారు నీకు అని మాట్లాడాను. నీళ్ళ, నాకు ఆవిడ ప్రాణం. ఒకప్పుడు నా మనవరాలు చూడటానికి వచ్చారు కాబట్టి నేను వచ్చాను, లేకపోతే నాకు పని లేదు అని వార్నింగ్ ఇచ్చేసి బయటకు వచ్చేసాను. హ్యాపీగా ఉంటున్నారండి, సంతోషం. అక్కడే ఒక పెంటబుల్లో ఉన్నారండి ముగ్గురు. ఇదిగో హైదరాబాద్లో ఒక 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళే ఎదవలు కలవడందరూ. నేనంటే చాలా ఇష్టం నాకు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ స్టోరీ చెప్పాలనిపించింది, చెప్పాను. మా తమ్ముడు కూడా ఏనాడు మమ్మల్ని ఎక్కేసి చీర పెట్టలేదండి. మా ఆయన చచ్చిపోయినప్పుడు కూడా నన్ను కేకేసుకెళ్ళి చీర పెట్టి అన్నీ ఏం చేయలేదండి. తెల్లక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు అన్నాడండి. అబ్బా, నాశనం అయిపోతుంది, తప్పు కదండి. ఇవాళ అమ్మని చూడకుండా చేసాడు, రేపు నీ కూతురు అల్లుడు అలాగే చేస్తాడు, కంగారు పడద్దు. నేను అన్న మాట శాసనం జరుగుతుంది, అప్పుడు నువ్వు బాధపడాలి. అయ్యో అలా అక్కని దూరం చేసాం కదా, ఇవాళ ఎందుకు మనం ఇలా ఉన్నాము అనాలి. అనారోగ్యాలతో ఎడుతారు ఫ్యామిలీ అంతా కూడా. ఆ ఉసురు తప్పనిసరిగా తగులుతుందండి. అదొక అక్క చెల్లెలందరికీ, ఇప్పుడు పెద్దదానికి, మూడోదానికి, నాలుగోదానికి, ఐదోదానికి, ఆరోదానికి అందరికీ తగులుతుంది. నా గుండెల్లో అంత బాధ ఉన్నది. కనీసం నా బిడ్డకు కూడా ఉన్నాయి లేని చెప్పేసి మాట్లాడకుండా చేసేసారు. నా మనవలు కూడా మాట్లాడకుండా చేసేసారు నా మనవలు అందరూ. నేను వదిలేసానండి, ఇంకా నాకు దేవుడే చాలు. బాబాయ్ ఉన్నాడు, ఈశ్వరుడు, పార్వతి ఉన్నాడు.
చేతిలో చెప్తున్నంత కాలం చేసుకుంటాను, రూపాయి దాచుకుంటాను, హ్యాపీగా తింటాను, ఉంటాను. సరదాగా కనికరింది కాలాన్ని చూస్తే చూస్తుంది, లేకపోతే లేదు. నేనేమీ ఆశపడినండో అదే చూడాలి, నేను ఉంటాను. ఇప్పుడు బాగోదు, ఎవరో ఉండరు, పక్కన పైకి తీసుకెళ్తారా అలా బతికేస్తానండి తర్వాత అంటాను అంతే. సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. కానీ లవర్ ఎవరు దొరకట్లేదు నాకు, ఏంటో ఏమన్నా తక్కువ చెప్పట్లు ఎవరు దొరకట్లేదు అసలు. చూసారు కదా. ఎక్కడన్నా లవర్ ఉంటే చెప్పండి, చేసుకుంటాను మ్యారేజ్. ఓకే. మరి ఎక్కడన్నా కూడా మంచి కుకింగ్ ఉంటే నాకు చెప్పండి. ఏదైనా నేను చేస్తాను, ముసలోళ్ళని చూస్తాను, చిన్నపిల్లలు పెట్టుకుంటాను, వంట చేస్తాను. ఒక 20,000 కానీ 18,000 కానీ ఉండాలండి నా జీతం. అలా ఉంటే నేను నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. తెలుసండి, తీసుకోండి. మా 8688675526 అండి నా నెంబరు. ఎవరైనా కుకింగ్ కావాలి అంటే నన్ను పిలవండి, హ్యాపీగా చేస్తాను. మళ్ళీ మీరు యూట్యూబ్లో చేస్తున్నారు అలాగే ఇలాగ అనొద్దండి. యూట్యూబ్ అంటే నేను ఇలా 10 నిమిషాలు మాట్లాడుకుంటానండి అంతే, అంతవరకు. అంతేగాని యూట్యూబ్లో బయటికి వెళ్ళి డ్యాన్స్ వేసి అలాంటివి ఏం కాదండి. నేను ఎక్కడుంటే అక్కడే ఒక వీడియో పెట్టుకుంటానండి రోజుకంతే. మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను. నా నెంబర్ ఇస్తున్నాను, ఎవరైనా సరే నాకు పని ఉంటే చెప్పండి. 20,000, 18,000 రెండిట్లో ఏదో ఒకటి రెండు అయితేనే నేను చేస్తాను. లేకపోతే ముసలోళ్ళనండి, చిన్నపిల్లల్ని కుకింగ్. 8688675526 అండి నా నెంబరు. సరే అండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.